జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. శ్రీరామకృష్ణులు 1884 సంవత్సరంలో ప్రారంభంలో తోపు వైపు నడుస్తూ తోట కంచె వద్ద పడిపోయాడు. ఆయన ఎడమ చేతి ఎముక విరిగిపోయింది. ఆ సమయంలో ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారు. అయినా కూడా ఎవరూ లేరు. రాకాల్ ఈ ప్రమాదం గురించి విని చాలా తప్పు చేసిన వాడిలా మతనపడ్డాడు. గురుదేవులు రాకాల్ను ఓదారుస్తూ, ఇందులో నీ తప్పేముంది? నా అవసరాలు చూడడం కోసమే నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ, ఒకవేళ నువ్వు నా వెంట వచ్చి ఉన్నా కంచెదాకా వచ్చేవాడివి కాదు కదా. క్రమక్రమంగా జపధ్యానాలలో రాకాల్ మనస్సు ఎంతగా మునిగిపోయిందంటే, శ్రీ గురుదేవులను సేవించటం కూడా అతడికి కష్టమైపోయింది. మాతో శ్రీరామకృష్ణులు 1884 జూన్ 20వ తేదీన ఈ విధంగా చెప్పారు. రాకాల్ తన పనిని తానే చేసుకోలేనంత ఆధ్యాత్మిక భావమగ్నుడవుతున్నాడు. అతడికి నేను నీరు అందించవలసి వస్తుంది. అతడు నాకు ఎక్కువ సేవ చేయలేకపోతున్నాడు. రాకాల్ ఇక్కడ కుటుంబ సభ్యులలో ఒకడిగా అయినాడు. అతడు ఇకపై ఎన్నడూ ఈ ప్రపంచానికి బద్ధుడు కాడని నాకు తెలుసు. ప్రాపంచిక సుఖాలను రుచిలేనివని, రసహీనాలని అతడు అంటుంటాడు. అతడు భార్య కొన్నాగర్ వెళ్తూ ఇక్కడికి వచ్చింది. ఆమెకప్పుడు 14 ఏళ్ల వయస్సు. అతను కూడా కొన్నాగర్ వెళ్ళవలసి ఉంది, కానీ వెళ్ళలేదు. అతడిలా అన్నాడు: వినోదం, ఉల్లాసం, తమాషా నాకు నచ్చవు. జై శ్రీరామకృష్ణ.